హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీలక్ష్మి. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టీవీలో కంటే ముందుగా మీరు ముందే అప్డేట్స్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అమ్మాయి గారు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అలాగే ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆ వీడియో ఎలా ఉంది ఏంటి అని పిన్ టు పిన్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే రాజుని ఇరికించారు విజయాంబిక అలాగే దీపక్ అందరూ కలిసి శ్వేతతో చేతులు కలిపారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే హాస్పిటల్కి విజయాంబిక వీడియోని తీసుకొచ్చి రాజే ప్రతాప్ని చంపాలనుకున్నాడని ప్రతి ఒక్కటి చెప్పటం, ఇక ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్ అని చెప్పడంతో రాజుని ఇక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్తారు. ఇకపోతే స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోండి. రాజు మాత్రం ఎంతో ప్రాధేయపడుతూ ఉంటాడు. సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్, నేను చెప్పేది వినండి అని రాజు ఎంతగానో బతిలాడుతూ ఉంటాడు పోలీసుల్ని. పోలీసులు మాత్రం ససేమిరా అంటూ ఉంటారు. ముందు అతన్ని తీసుకువెళ్ళి లోపలేయండి. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చెప్దు కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది లేదు, మేము వినేది లేదు. ముందు అతన్ని తీసుకెళ్ళి లోపలేయండి అని చెప్పేసి అనగానే ఇక కానిస్టేబుల్ సరే అని చెప్పేసి రాజుని తీసుకెళ్ళి సెల్లో వేస్తారు. ఏ తప్పు చేయని రాజుని అనవసరంగా విజయాంబిక అలాగే దీపక్ శ్వేతతో చేతులు కలిపి జైలుకు పంపించారు. రాజిక ఆలోచిస్తూ ఉంటాడు. వాడెవడో అసలు సర్వర్ డ్రెస్లో ఉన్నాడు. పెద్దయ్య గారిని చంపాల్సిన అవసరం వాడికి అసలు ఏమొచ్చింది? ఎందుకు ఇలా చేశాడు? నేను సమయానికి వెళ్ళి ఇక పట్టుకోలేకపోయాను. అప్పటికే పారిపోయాడు. నా చేతిలో గన్ను ఉండడం చూసి తెలివిగా వీడియోని తీశారు అని ఆలోచిస్తూ ఉంటే అప్పలనాయుడు అలాగే ముత్యాలు పరిగెత్తుకుంటూ రాజు కోసం స్టేషన్కి వస్తారు. ఏంటయ్యా రాజు, ఏంటి ఇలా జరిగింది? అసలు ఆయన సీఎంగా ఉండి కూడా నిన్ను కాపాడలేకపోయాడు. ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని నాకు అనిపిస్తుందిరా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి ముత్యాలు ఏం మాట్లాడుతున్నావు? పెద్దయ్య గారు ఏం చేయకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవునయ్యా నేను చెప్పేది నిజం. అధికారం చేతిలో ఉంటే సరిపోతుందా? కూతుర్ని తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ నా కొడుకుని జైలు పాలు చేశాడయ్యా అని అంటూ ఉంటే వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు. పెద్దయ్య గారు ఎందుకు అలా చేస్తారమ్మా? నువ్వు పెద్దయ్య గారిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. వాడెవడో కానీ సర్వర్ డ్రెస్లో వచ్చాడు. పెద్దయ్య గారిని చంపాలని చూశాడమ్మా. అప్పటికే నేను పైకి వెళ్ళి వాడిని పట్టుకోబోయేసరికి వాడు నా చేతిలో తుపాకీ పెట్టి పారిపోయాడు. అది ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోని ఆ విజయాంబిక తీసుకొచ్చి ఇక నేనే తప్పు చేశానని పెద్దయ్య గారి ముందు రుజువు చేయాలనుకుంది. కానీ పెద్దయ్య గారు నమ్మలేదు కదమ్మా. పోలీసులు ఎలాగూ వాళ్ళ ఫార్మాలిటీస్ కోసం ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నన్ను స్టేషన్కి పంపించారు తప్ప నేను తప్పు చేశానని పెద్దయ్య గారి నమ్మలేదమ్మా అని ఈ విధంగా రాజు ముత్యాలు అలాగే అప్పలనాయుడికి చెప్తూ ఉంటాడు. రాజు అయితే ముత్యాలు అలాగే అప్పలనాయుడితో ఈ విధంగా అంటూ ఉంటారు. పెద్దయ్య గారు నన్ను అమ్మాయి గారిని కలపాలని చూశారు. అలాంటిది నన్ను అల్లుడిగా ఒప్పుకున్నారు. అలాంటప్పుడు నన్ను జైలుకు పంపించాలని పెద్దయ్య గారు ఎందుకు అనుకుంటారమ్మా అని ఈ విధంగా ముత్యాలకు చెప్తూ ఉంటే ముత్యాలిక ఎస్ఐ గారు నా కొడుకును వదిలిపెట్టండి. నా కొడుకు దోషి కాదు, నిర్దోషి. దోషులు ఎవరినో నా కొడుకే పట్టుకుంటాడు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ పోలీసులు వేస్ట్ అని అంటున్నారా అనగానే నేను అలా అనలేదు అని చెప్పగానే రాజు కూడా అప్పలనాయుడితో ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక నుంచి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. గతం గత నానా అని చెప్పేసి అనగానే సరే అయ్యా ఇక ఏ అబద్ధాలు ఆడొద్దు అని చెప్పేసి అప్పలనాయుడు కూడా అంటూ ఉంటాడు.
ఎస్ఐ గారి దగ్గర ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది. అసలు పెద్దయ్య గారిని ఎవరు చంపాలనుకున్నారు ఏంటి అనేది నా కొడుకు రాజు చూశాడయ్యా. మీరు నా కొడుకుని వదిలిపెడితే వెళ్ళి వాడిని తీసుకొని వస్తాడు, మీ ముందు నిల్చోబెడతాడు అనగానే ఎస్ఐ గారు మాత్రం అస్సలు ముత్యాలు చెప్పే మాట వినడు. ఎందుకంటే మరి శ్వేత అలాగే శ్వేత వాళ్ళ అన్నయ్య కలిసి ఏమైనా ఆయనకి డబ్బులు ఇచ్చి కానీ కొనేసారో ఏమో పక్కన పెడితే ఎస్ఐ గారు మాత్రం ముత్యాలు చెప్పే మాటలు అస్సలు వినడు. ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటమ్మా, ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు ప్రతి ఒక్కటి తెలుసు అని ఈ విధంగా గట్టిగా ముత్యాలతో వాదన పెట్టుకుంటూ ఉంటారు ఎస్ఐ గారు. ప్రస్తుతం దొరికిన ఆధారాలతోనే మీ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. విచారణ చేస్తే ఖచ్చితంగా ఆధారాలు బయటకు వస్తాయి కదా! అప్పటి వరకు మీ కొడుకుని వదిలిపెట్టడం కుదరదు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా ఎస్ఐ అంటూ ఉంటాడు. ముత్యాలు మాత్రం నా కొడుకును వదిలిపెట్టే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు అనగానే, ఇలా చేస్తే మిమ్మల్ని కూడా న్యూసెన్స్ కేసులో జైల్లో వేసేస్తాం అనగానే అప్పలనాయుడు ముత్యాలు షాక్ అయిపోతారు. వెంటనే ఇక కానిస్టేబుల్ వాళ్ళని బయటకు పంపించేయండి అనగానే ముత్యాలు అలానే గట్టిగా వాదిస్తూ ఉంటుంది. నానా, అమ్మ గొడవ చేస్తుంది కానీ నువ్వు ముందు అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళు అనగానే సరేరయ్యా అని చెప్పేసి అప్పలనాయుడు ముత్యాలను తీసుకొని వెళ్ళిపోతాడు. ముత్యాలు మాత్రం అప్పలనాయుడుతో కూడా గొడవ పెట్టుకొని నేను ఇక్కడే కూర్చుంటానయ్యా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఈ ఎస్ఐ గారికి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అనగానే కానిస్టేబుల్ వీళ్ళు బయటకు వెళ్ళకపోతే ఇక వీళ్ళని స్టేషన్లో వీళ్ళని కూడా ఒక సెల్ చూసి అందులో వెయ్యి అనగానే రాముత్యాలు నేను మాట్లాడుతున్నాను కదా, మన కొడుకు ఏ తప్పు చేయలేదు, వాడు బయటకు ఖచ్చితంగా వస్తాడు, నువ్వు బాధపడకు పద అని చెప్పేసి ముత్యాలను తీసుకొని అప్పలనాయుడు అయితే బయటకు వెళ్ళిపోతాడు. పాపం ముత్యాలు రాజు కోసం బాగా ఏడుస్తూ ఉంటుంది. ఏం చేసినా సరే నాకైతే నా మనవడే గుర్తొస్తున్నాడు, మనవడు గుర్తురాడు, మనవడు పోయినవాడు రాడు, నా కొడుకు లేకుండా నేను ఎలా ఉండగలనయ్యా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, వాడు ఇక్కడ ఎలా ఉంటాడయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అప్పలనాయుడు చెప్పే మాటలు వినిపించుకోకుండా ఇక్కడే ఉంటానయ్యా, నేను ఇంటికి రాను అని చెప్పేసి స్టేషన్ బయట కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పలనాయుడు చాలా బతిమాలుతూ ఉంటాడు. నా మాట వినవే ముత్యాలు, వెళ్దాం పదా అని అంటూ ఉంటే ముత్యాలు అలానే ఉంటుంది. రాజు మాత్రం రూప ఎలా ఉంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు పెద్దయ్యకి ఇలాంటి పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు వాడు ఎవడు, ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే రూపని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. రాజు స్టేషన్లో ఉన్నాడు కాబట్టి రూపని ప్రతాప్ తన కుటుంబమే ఇంటికి తీసుకుని వస్తారు. అమ్మ రూప నొప్పిగా ఉందా అని అంటూ ఉంటే లేదు నాన్న పర్లేదు అని అంటూ ఉంటే, నాన్న రాజు ఏ తప్పు చేయలేదు, నేను రాజుని చూడాలి నాన్న, రాజు ఏ తప్పు చేయడు, అది మీకు కూడా తెలుసు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు లేకుండా ఎలా ఉండలేని అనిపించేదో ఇప్పుడు రాజు లేకపోతే నేను అస్సలు ఉండలేకపోతున్నాను నాన్న, రాజుని చూడకుండా ఉండలేను నాన్న, ప్లీజ్ నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఖచ్చితంగా అంటూ ఉంటే వెంటనే ఇక దీపక్ తన మనసులో ఆ రాజుగాడు బయటికి రావడం చాలా కష్టం, నువ్వు ఇక ఆ రాజుగాని మర్చిపోవాలి అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటే ప్రతాప్ ఇక రూపతో ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ రూప, రేపొద్దున విషయాలు అయినంత ఖచ్చితంగా రాజుని ఏ తప్పు చేయకపోతే వాళ్ళే తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వదిలేస్తారమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, నీకు చాలా రెస్ట్ అవసరం రూప అని చెప్పి ప్రతాప్ ఇక సర్ది చెప్తూ ఉంటాడు. రూప్ అయితే చాలా తెలివిగా ఆలోచిస్తుంది. దీపక్ అయితే ఏమంటాడంటే, నువ్వు ఇక రాజుని మర్చిపోవాల్సిందే,
రాజు ఎప్పటికీ బయటికి రాడు అని అంటూ ఉంటే రూప ఆలోచించి, అదేంటి నాన్న, రాజు నా వైపే సీమంతం జరుగుతుంటే నా దగ్గరే ఉన్నాడు కదా, అప్పటి వరకు నాకు బొట్టు పెట్టాడు, గాజులు వేశాడు, ఇక నాకు పసుపు రాశాడు, తల్లో పూలు పెట్టాడు, అన్నీ కూడా చేశాడు కదా నాన్న. అప్పటి వరకు నా పక్కనే ఉన్న రాజు గన్ను పట్టుకొని మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నించడం ఏంటి నాన్న? ఇదంతా చూస్తుంటే రాజుని ఎవరో కావాలని ఇరికించినట్టు మీకు అనిపించట్లేదా అని చెప్పి అంటూ ఉంటే ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటే దీపక్కి చెమటలు పుడుతూ ఉంటాయి. ప్రతాపిక గట్టిగా క్లూ లాగుతాడు. ఏమంటాడంటే, దీపక్ అని పిలవగానే దీపక్ షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య అనగానే, మీ అమ్మకి అసలు రాజు ఫోటోల్ని ఎవరు పంపించారా అని అడుగుతూ ఉంటే దీపక్ ఇక నీళ్ళు నవ్వులుతూ ఉంటాడు. అసలు మీ అమ్మని కలవద్దని చెప్పాను, మాట్లాడొద్దని చెప్పాను, నువ్వెందుకు కలుస్తున్నావురా, చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటే, అది మామయ్య అమ్మ ఫోన్ చేసి రాజు నీ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడని నాకు చెప్పింది. అప్పుడు నేను వెంటనే ఇక హాస్పిటల్కి వచ్చాను అని అంటూ విజయ ఎంపికను తీసుకుని హాస్పిటల్కి వచ్చానని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే ప్రతాపిక షాకే ఆలోచిస్తూ ఉంటే మందారానికి కూడా ఎక్కడో ఒక చోట డౌట్ వస్తూ ఉంటుంది. రూపయికి ప్రతాప్తో ఇలా అంటూ ఉంటుంది. సరే నాన్న, రాజు ఇక మిమ్మల్ని చంపాలనుకున్నాడు అనుకుందాం. మరి దూరం నుంచి రాజు ఫోటోలు తీసి ఆకాశరామన్న ఉత్తరాల్లాగా ఎవరో ఏదో చేశారన్నట్టు అత్తయ్యకి ఉత్తరాలను ఎందుకు ఈ వీడియో ఎందుకు పంపించాలనా, ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే ప్రతాప్ ఆలోచనలో పడుతూ ఉంటే దీపక్కి మాత్రం చెమటలు పుడుతూ ఉంటాయి. రూప ఇక తెలివిగా, అంటే సాక్ష్యం చెప్పడానికి రాలేదు, అత్తయ్యకు మాత్రమే ఆ వీడియో పంపించారు అంటే ఖచ్చితంగా వాళ్ళెవరో అత్తయ్యకు తెలిసిన వాళ్ళే అయి ఉండాలి అని అంటూ ఉంటే మందారం కూడా అవును పెద్దయ్య, నిజమై ఉండొచ్చు అని అనగానే ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. ఏంట్రా దీపక్, ఏం జరుగుతుంది అనగానే అవన్నీ నాకు తెలియదు, మమ్మీ ఫోటోలు వీడియోలు పంపించింది, ఖచ్చితంగా వెంటనే మమ్మీని హాస్పిటల్కి తీసుకొచ్చాను తప్ప నాకు అసలు ఏం తెలియదు అనగానే నిజమే చెప్తున్నావరా అనగానే అవును మామయ్య, ప్రామిస్ నాకేం పాపం తెలియదు అని చెప్పేసి దీపక్ ఇక ససేమీరా అంటాడు. ఇలాంటి ప్రామిస్లు ఎన్నో చూసాం నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే దీపక్తో ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు. దీపక్, నువ్వు ప్రామిస్ చేస్తున్నావని కాదు, కానీ ఇందులో నీ ప్రమేయం కానీ మీ అమ్మ ప్రమేయం కానీ ఉందని తెలిస్తే అని కోపంగా ప్రతాపిక గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దీపక్కి ప్రతాప్. ఇక ప్రతాప్ అయితే రూపని తీసుకెళ్ళి రెస్ట్ తీసుకోమని మెడిసిన్స్ వేయమని చెప్పి సుమ్మకు అప్పచెప్పగానే సుమ్మ ఇక రూపం తీసుకుని వెళ్ళిపోతుంది. దీపక్ మాత్రం నీళ్లు నములుతూ ఉంటాడు. వెంటనే ఇక ప్రతాప్ కోపంగా దీపక్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీపక్ మాత్రం నవ్వుకుంటూ తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. అప్పటికి ఆ రాజు బయటకు రాలేడు మామయ్య అని అంటూ ఉంటే, ఇకపోతే విరూపాక్షి మాత్రం అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని కనుక్కోవడానికి అప్పలనాయుడికి ఫోన్ చేస్తుంది. అప్పలనాయుడు అనగానే వెంటనే అప్పలనాయుడు చెప్పండి అమ్మగారు అనగానే రాజు గురించి అడుగుదామని ఫోన్ చేశాను అమ్మగారు, ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు అనగానే స్టేషన్లోనే ఉన్నాడు, విచారణ పూర్తయితే తప్ప ఏ తప్పు చేయలేదని తెలిస్తే తప్ప వాడిని వదిలిపెట్టనని చెప్తున్నారు అమ్మగారు అని చెప్పగానే ఒక్కసారిగా విరూపాక్షి ఆలోచనలో పడుతుంది. రాజు ఏ తప్పు చేయలేదు కదా, అసలు అప్పటి వరకు రాజు అక్కడే ఉన్నాడు, కానీ రాజు తప్పు చేశాడని అసలు ఎలా ఇదంతా వీడియో చేశారు, అసలు ఆ గన్ను గురిపెట్టింది ఎవరు అని ఈ విధంగా అంటూ ఉంటే అవును, కానీ ఇదంతా ఎలా జరిగింది, అసలు
పెద్దయ్య గారిని చంపాలని ఎవరనుకున్నారో ఏమనుకున్నారో నాకు తెలియట్లేదు అమ్మగారు. అసలు రాజు చేతులకి గన్ ఎలా వచ్చింది? అసలు ఆ ఫోటోలు, వీడియోలు తీసిందెవరో, ఆ ఫోటోలు విజయాంబికకి ఎవరు పంపించారో అసలేం అర్థం కావట్లేదు అని పూసగుచ్చినట్లు ప్రతిదీ కూడా అప్పలనాయుడు విరూపాక్షికి చెప్తూ ఉంటే, విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది. నాకు ఇదంతా ఆలోచిస్తూ ఉంటే కావాలనే ప్రతాప్ని చంపడానికి ప్రయత్నించి ఆ నేరాన్ని రాజు మీద వేయాలని చూశారనిపిస్తుంది. ఇదంతా ఈ విజయాంబిక చేసినట్టు నాకు అనుమానం వస్తుంది అప్పలనాయుడు అనగానే, చేసుండొచ్చు అమ్మగారు. ఆ విజయాంబిక అంతటికీ అసాధ్యురాలు. అసలు రాజు ముందు బయటకు వస్తే ఇదంతా ఎవరు చేశారని తెలుస్తుంది. తర్వాత ఆ రాజు ఇదంతా చూసుకుంటాడు. ముందు రాజుని బయటకు తీసుకురావాలి. అమ్మాయి గారిని గాయపరిచారు. అంత చేసిన వాడిని ఎలా వదిలిపెట్టాలి అమ్మగారు? ఇదంతా కూడా ఆ రాజే బయటకు వస్తే చూసుకుంటాడు అనగానే, నువ్వేమీ భయపడకప్పలనాయుడు, రాజుకి ఏం కాదు, నేను లాయర్తో మాట్లాడతాను అనగానే, రాజు మీద నాకు నమ్మకం ఉంది అమ్మగారు. రాజు ఏ తప్పు చేయలేదు. కానీ ఆ అమ్మాయి గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ఆలోచన ఉంది. రూపకి ఎలా ఉందో నేను కనుక్కుంటానులే అప్పలనాయుడు. కావాలంటే రూపని నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వేమీ కంగారు పడొద్దు. రాజుని బయటకు తీసుకొచ్చే మార్గం కూడా చూస్తాను అని చెప్పేసి విరూపాక్షి అప్పలనాయుడికి ధైర్యం చెప్తుంది. అప్పలనాయుడు ఈ విధంగా అంటూ సరే అమ్మా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇకపోతే రూప భోజనం చేయమని మందారం తీసుకొని వస్తుంది. సుమ అయితే రూపని బ్రతిమలాడుతూ ఉంటుంది. భోజనం చేయమ్మా రూప అని అంటున్నా, ఎంత బ్రతిమలాడినా కూడా వద్దు అనడంతో ప్రతాపే నేరుగా వచ్చి ఆ అన్నం ప్లేట్ తీసుకొని, రూప తిను రూప, అసలు నీ ఆరోగ్యం బాగోలేదమ్మా అని అంటూ ఉంటే, వద్దు నాన్న, రాజు అలా స్టేషన్లో ఉంటే నాకు అన్నం ఎలా సహిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, తినాలమ్మా, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అని అంటూ ఉంటే, రాజుతో మాట్లాడాలని ఉంది నాన్న అనగానే, ప్రతాప్ ఇక సరే అని చెప్పేసి రాజుకి ఫోన్ చేస్తాడు. రాజు రూపం మాట్లాడుతుందంట అనగానే రాజు చాలా సంతోషపడుతూ, అమ్మాయి గారు అనగానే, రాజు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు కదా అమ్మాయి గారు, నేను ఖచ్చితంగా బయటకు వస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అలా నీరసంగా ఉండకూడదు, మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఇకపోతే ప్రతాప్ కూడా రాజు మాట్లాడిన తర్వాత, సరే రాజు, నీకే భయం లేదు, నేను మంచి లాయర్ని మాట్లాడతాను, నిన్ను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి అప్పలనాయుడికి రాజుకి కూడా గట్టిగా ధైర్యాన్ని ఇచ్చి ఫోన్ కట్ చేసి రూపకి భోజనం పెట్టి రూపని ఓదార్స్తూ ఉంటాడు ప్రతాప్. ఇకపోతే ఉదయాన్నే రాజు ఇక బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత రూపని తీసుకువచ్చి ప్రతాప్ ఇక ముత్యాలు ఇంట్లో వదిలిపెట్టాలనుకోవటం, అప్పటికే ముత్యాలు తన మనవడు పోయిన బాధలో ఉండి రూపని ఇంట్లో అడుగు పెట్టొద్దు అనడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటే మరి రాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు?